అలా మాట ఇవ్వడంతో థాంక్స్ మాస్టారు. మా నాన్న నా పెళ్లికి వచ్చి నన్ను ఆశీర్వదిస్తాడు అని నేను ఆశిస్తున్నాను. వెళ్ళొస్తాను. నా భార్య, కూతురు నాకోసం ఎదురు చూస్తుంటారు అని శ్రీధర్తో చెప్పి, వెళ్ళొస్తాను పిన్ని అని కార్తీక్ ప్రేమగా చెప్పి వెళ్తాడు. కార్తీక్ వెళ్ళిన తర్వాత మీరు నిజంగానే కార్తీక్ పెళ్లికి వెళ్తున్నారా అండి అని కావేరి శ్రీధర్ను అడుగుతుంది. కానీ శ్రీధర్ ఏ సమాధానం చెప్పాడు. మరోవైపు పారిజాతం కార్తీక్ పై గెలవాలి అని రూమ్ నుంచి బయటకు రాదు. శివన్నారాయణ పిలిచినా పలకకుండా ఉండే పారిజాతం జ్యోత్స్న ఫోన్ చెయ్యడంతో చెప్పు మనవరాలు అంటుంది. నా రూమ్కు రా గ్రాని అని పిలిస్తే నేను కార్తీక్తో బెట్టు వేశాను రేపు 9 గంటల వరకు నేను బయటకు రాను అని అంటుంది. నువ్వు బావతో ఎందుకు పందెం వేశావు, ఓడిపోతావు అవమానాలు పడుతావు అని అంటే పారిజాతం నేను ఈసారి గెలుస్తాను అని అంటుంది. ఇక అలానే రాత్రంతా జుట్టు విరబోసుకొని ఉంటుంది. ఉదయం కరెక్ట్గా అరగంట ముందు ఇంటి ముందు నిలబడి కార్తీక్, దీపాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వాళ్ళు వచ్చి ఆమెను చూసి షాక్ అవుతారు. అసలు ఏమైంది పారు నీకు అంటే, నాకు ఏం కాలేదు నేను బెట్టులో గెలిచినా. అయినా నీకు గెలవడానికి ఇంకా సమయం ఉంది ట్రై చేసుకో అని పారిజాతం అంటుంది. పారిజాతం అలా అనడంతో వాడు పారు ఇప్పుడు అంటే పారిజాతం సీరియస్ అవుతుంది. నీ పెళ్లికి మీ నాన్నను రాకుండా చేసింది నేనే. దీపను కూడా తాళి తెంచుకున్నావ్ అని కావాలనే అన్నాను అని అన్ని నిజాలు ఒప్పుకుంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. మరి రేపటి ఎపిసోడ్లో పారిజాతం దొరికిపోతుందో లేదో చూడాలి.